నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా బయట స్వీట్ షాపుల్లో దొరికే కరాచీ హల్వాని ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. కొద్దిపాటి పదార్థాలతో మెత్తగా, జెల్లీగా, గమ్మీగా, మంచి టెక్స్చర్తో చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఈ కలర్ఫుల్ స్వీట్ నచ్చుతుంది. మరి ఆలస్యం చేయకుండా టేస్టీ కరాచీ హల్వాని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ ఒక గిన్నెలోకి 1 కప్పు కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. మనకి ఇక్కడ ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఏదైనా బీటర్ కానీ ఫోర్క్తో కానీ ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల పంచదారని వేసుకోవాలి. ఈ స్వీట్ మీకు త్వరగా రెడీ అవ్వాలంటే మీరు షుగర్ పౌడర్నైనా వాడుకోవచ్చు. 1 కప్పు వాటర్ని పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల పంచదారని తీసుకుంటున్నాను. 2 కప్పుల పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తింటే 1 కప్పు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. మనకి పంచదార మొత్తం కరిగే వరకు వేడి చేసుకోండి. పంచదార కరిగాక మనం 1/3 కప్పు సిరప్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా తీసుకున్న సిరప్ని మనం పక్కన పెట్టుకుందాము. అలాగే మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని పంచదార పాకంలోకి వేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా మీరు గరిటెతో లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇక్కడ మీరు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. మీరు కార్న్ఫ్లోర్ వేసి అలా వదిలేసేయవద్దు, లేదంటే గడ్డలు కడుతూ ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, మనకి టెక్స్చర్ అనేది ఇలా క్రీమీగా ఫామ్ అవుతుంది. మనకి టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది. మనం ముందుగానే పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్ని కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. షుగర్ సిరప్ని కొద్దిగా వేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. బిగినర్స్ కనుక ఎవరైనా కొత్తగా చేస్తున్నట్లయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే మొత్తం ఉండలు కట్టేస్తూ ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా క్రీమీ టెక్స్చర్ రావాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే మరోసారి నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చండి. రెడ్, కేసరి, గ్రీను, ఇలా ఏ కలర్ అయినా మీరు వేసుకోవచ్చు. ఇది మొత్తం బాగా దగ్గరికి వచ్చేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. నాకు ఇక్కడ ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 30 నిమిషాలు టైం పట్టింది. మనం ఇలా చేత్తోటి పట్టుకొని చూస్తే ఉండలా ఫామ్ అవ్వాలి. అలాగే ఒక బౌల్లోకి నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న బౌల్లోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న హల్వాని వేసుకోవాలి. మీరు మధ్యలో ట్యాప్ చేస్తూ ఉండండి, లేదా ఏదైనా స్పూన్ తోటి ప్రెస్ చేస్తూ ఉండండి. అప్పుడే మనకి హల్వా అనేది బాగా వస్తుంది. అలాగే పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారాలి. ఒక అరగంట పక్కన పెట్టుకుందాము. ఒక అరగంట తర్వాత చూస్తే మనకి హల్వా అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, హల్వా అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇప్పుడు ఒక నైఫ్కి ఆయిల్ని అప్లై చేసుకొని లేదా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. ఈ స్వీట్ చేయడం చాలా ఈజీ అండి. టేస్ట్ అయితే చాలా అల్టిమేట్గా ఉంటుంది. సో ఎవరైనా తప్పకుండా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. పండగకైనా ఏదైనా స్పెషల్ అకేషన్కైనా మీరు ఓసారి ఈ కరాచీ హల్వాని చేసుకొని చూడండి, అందరూ ఫిదా అవ్వాల్సిందే. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీలో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.